ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా నా హృదయం నాలో వేదన పడగా నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు? ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన టీవీలో అద్భుతమైన రీతిలో అనేక మంది సేవకుల ద్వారా దేవుడు మరి మంచి వర్తమానాన్ని మనకు అందిస్తూ ఉంటున్నారు. వింటున్నారా దేవుని బిడ్డలారా? చాలామంది ఏమంటారంటే వాక్యం వినటానికి మాకు సమయం ఎక్కడుందమ్మా, అన్ని పనులు చేసుకోవటానికి సమయం ఉంటుంది, కానీ ఇది దుష్టుని యొక్క ప్రయత్నం బిడ్డ, ఇది దుష్టుని యొక్క ప్లాను. వాక్యం వింటే నువ్వు దీవించబడతావని, వాక్యం వింటే నువ్వు ఆశీర్వదించబడతావని, వాక్యం వింటే నీ పాపాన్ని ఒప్పుకుంటావని, విడిచిపెడతావని, ఈ లోకంలో నువ్వు ఇష్టానుసారంగా జీవించవని దుష్టునికి తెలిసి వాడు వాక్యం వినకుండా చేస్తాడు. కాబట్టి జాగ్రత్త. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం. వాక్యం అనగా దేవుడు. దేవుడంటే యేసుక్రీస్తు. వాక్యమై ఉన్న మన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య మాటలు వినటానికి శ్రద్ధ కలిగి ఉండు. అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. అంతేకాదు నీ ఆత్మ ఆరనగ్నికి వెళ్లకుండా పరలోకానికి తీసుకెళ్లేది వాక్యమే. వాక్యం వింటే నువ్వు ఎవరవో గమనిస్తావు, గుర్తిస్తావు. అంటే నువ్వు ఎవరవో అంటే నువ్వు డబ్బున్న వ్యక్తివా, డబ్బు లేని వ్యక్తివా అని కాదు, నీ కులం ఏంటి అని కాదు, నువ్వు స్త్రీవా పురుషుడు అని కాదు, నువ్వు చిన్నదానివా పెద్దోడివా పెద్దానివని కాదు. నువ్వు నేను మనం పాపులు మన సంగతి ఎక్కడికి వచ్చినప్పుడు మనకు తెలిసిద్దంటే యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే. నేను పాపిని, నాలో పాపం ఉంది, పాపానికి పరిహారం నరకం అన్న సంగతి వాక్యం దగ్గరకు వస్తేనే. కాబట్టి వాక్యం శ్రద్ధగా విను. చాలామంది అప్పుడు దాకా లోకంలో వచ్చే పిచ్చి పిచ్చి ఏమైనా టీవీలో చూస్తారు, ఫోన్లో కూడా ఏమైనా చూస్తారు, కానీ వాక్యం రాగానే పక్కకి ఛానల్ మార్చేస్తారు. ఎందుకంటే వాక్యం యేసు ప్రభుది కదా, ఆయన అమెరికా దేవుడు కదా, ఆయన తెల్లోళ్ళ దేవుడు కదా. కాదు దేవుని బిడ్డ. ఒకప్పుడు నేను అలాగే అనుకున్నా, ఆయనేంటి నాకు దేవుడు, నాకు చాలామంది ఉండగా ఆయన నా దేవుడు కానే కాదనుకున్నా. కానీ కొంతకాలానికి సత్యం తెలుసుకున్నా, ఆయనే దేవుడని, ఆయన నమ్మితేనే పరలోకం ఉందని, లేకపోతే నరకం ఉందని, ఆయన పరిశుద్ధుడని, ఆయన పాపము లేని దేవుడని, ఆయన క్షమించే దేవుడని, ఆయన చేరతీసే దేవుడని, ఆయన కనికిర పూర్ణుడని, ఆయన దయ చూపుతాడని. దేవుని బిడ్డ, ఆయన నువ్వు ఉంటున్న బంధకాల్లో నుంచి నిన్ను పట్టి బంధించిన ఆ పాపం అనే సంఖ్యలు తెంచగలిగిన శక్తి యేసు నామములో, యేసు రక్తంలో ఉందని నేను తెలుసుకున్నాను. దేవుని బిడ్డ, నువ్వు తెలుసుకోవాలి, లేకపోతే మోసపోతావు. జాగ్రత్త దేవుని బిడ్డ. ప్రమాదానికి గురవుతావు, అపాయానికి గురవుతావు. నాకేంట్లే లోకం బాగుంది, రంగుల ప్రపంచం చాలా బాగుంది, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, తిరుగుతాను, తింటాను, మాట్లాడుతాను, నేను ఎక్కడికైనా వెళ్తాను అనుకుంటున్నావా? దేవుడు నువ్వు ఎవరివైనా లెక్కడుగుతాడు. కాబట్టి వాక్యానికి భయపడాలి. అయితే ఈరోజు వాక్యాన్ని చూద్దాం. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 38 దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కుటుంబం మనకి పరిచయం అవుతుంది. ఆ కుటుంబానికి ఎవరున్నారంటే ఆ కుటుంబంలో యేసుక్రీస్తు ఉన్నారు. ఎరుకో అనే ప్రాంతం గుండా యేసు ప్రభు వెళ్తూ ఉంటే అక్కడ మార్తా అనే సహోదరి యేసు ప్రభుని తన ఇంట చేర్చుకుంటుంది. దేవుని బిడ్డ, యేసయ్య నీ ఇంట చేర్చుకున్నావా? యేసయ్య నీ వంట ఉన్నాడా? అనగా నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? నీ ఇంటికి సావుకులు వస్తున్నారా? సంఘం వస్తుందా? ప్రార్థనలు జరుగుతున్నాయా? అలాగే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? వాక్యం చదువుకుంటున్నావా? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటున్నావా? యేసయ్య పాదాల దగ్గర మాకు కూర్చోటానికి మాకు కుదరదు అమ్మగారు, మీరే ప్రార్థన చేసేయండి, మేము మీకు కానుక పంపిస్తామంటారు చాలామంది. యేసయ్యకి కానుక అక్కర్లేదు దేవుని బిడ్డ. నువ్వే నీ హృదయమే యేసయ్యకి కానుక ఇస్తే నీ హృదయాన్ని యేసయ్య బాగు చేస్తాడు, నీ హృదయంలోనికి యేసయ్య వస్తాడు. అప్పుడు నీ స్థితి మారిద్ది. యేసయ్యే నీకు కానుకలు కాదు, నీకు ఏం కావాలో యేసయ్య ఇస్తాడు.
కాబట్టి యేసయ్య ఈ లోకానికి ఏదో తాత్కాలికమైన చిన్నవి తీసుకొని తృప్తిపరచబడటానికి రాలా, నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. నీ ఆత్మ నశించిపోతుంది దేవుని బిడ్డ. ఒకవేళ శరీరానుసారంగా చూడటానికి చాలా ఆరోగ్యంగా, చాలా చూడటానికి చాలా మంచిగా కనపడుతున్నావేమో, కానీ యేసయ్య లేకపోతే నీ లోపల ఉన్న నీ ఆత్మ బలహీనమవుతుంది. చివరికి అది అలాగే నువ్వు యేసయ్యని దూరం పెడితే, తెలుసుకోకుండా యాత్ర ముగిస్తే నరకానికి వెళ్తావు. నరకము నుంచి ఈ లోకములో నిన్ను తప్పించేవాళ్ళు ఎవరూ లేరు, యేసయ్య రక్తము తప్ప, యేసయ్య తప్ప. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్త్రీ యేసయ్యని తన ఇంట చేర్చుకుంది. అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. నా ఇంటికి యేసయ్య రావాలి అని, నా ఇంట్లో యేసయ్య ఉండాలని. కానీ ఇంకా మార్త ఇంకా కొంచెం ఆత్మీయంగా ఆలోచించి ఉంటే బాగుండేది. కానీ యేసయ్యని ఇంట్లో కూర్చోబెట్టి మార్త బయట తిరుగుతుంది. చాలామంది ఇళ్లలో ప్రార్థన పెట్టించుకుంటారు, లేదా చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ వాక్యం సరిగ్గా వినరు. మనసు అటో ఇటో పెట్టేస్తూ ఉంటారు. వాక్యము లోపలికి వెళ్ళనివ్వరు, వాక్యానికి చోటు ఇవ్వరు. ఎక్కడున్నామంటే చర్చిలోనే ఉన్నాం, ఎక్కడున్నామంటే ప్రార్థనలోనే ఉన్నాను అంటారు, కానీ వారి హృదయం యేసయ్యకి చాలా దూరంగా ఉంటుంది. అలా కాదు, మార్త అయితే అలా ఉంది. యేసయ్యకి కావాల్సిన పనుల మీదే ఉన్నాను కదా నేను, యేసయ్యకి కావాల్సినవి సిద్ధపరుస్తున్నాను కదా నేను, యేసయ్య మీద నాకు ప్రేమ లేకపోతే ప్రార్థన ఎందుకు పెట్టుకుంటాను నేను అనుకుంటూ శరీరానుసారంగా ఆలోచిస్తూ బయట పనుల్లో మార్తా ఉంటే, మరియా ఏం చేస్తుందో తెలుసా దేవుని బిడ్డలారా? ఎప్పుడు యేసయ్య ఈ ప్రాంతానికి వస్తాడని కనిపెడుతుందేమో, ఎప్పుడు యేసయ్య మాటలు వినాలి అని. ఈరోజు నువ్వు ఏ మాటలు వినటానికి ఇష్టపడుతున్నావు? వాళ్ళ ఇలా చాడీలు వినటానికా, పోకిరి మాటలు వినటానికా, లేనిపోని వినటానికా, లోకములో డబల్ మీనింగ్, నిన్ను పతనం చేసే, నిన్ను కృంగతీసే, నీ సాక్ష్యాన్ని పాడు చేసే, లేకపోతే నిన్ను అధైర్యపరిచే మాటలు, నిన్ను గాయపరిచే మాటలు వినటానికి ఇష్టపడుతున్నావా? చెప్తున్నావా అలాగా? దేవుని బిడ్డ, చెప్తే నువ్వు దేవుని మాటలు చెప్పు, దేవుని కొరకు నిలబడు. దేవుని మాటల్లో జీవం ఉంది, దేవుని మాటల్లో దేవుని బిడ్డ ధైర్యం ఉంది, దేవుని మాటల్లో సత్యం ఉంది. నా యేసయ్య సత్యదేవుడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని చెప్పాడు ఆయన. కాబట్టి మరియా ఎప్పుడు ఈ ప్రాంతంలోకి యేసయ్య వస్తాడు, లేకపోతే మా సహోదరి ఎప్పుడు మా ఇంట్లో ప్రార్థన పెట్టిస్తుందో అని ఎదురు చూస్తుందేమో. అయితే యేసయ్య రావటం, ఆ ఇంట్లో వాక్యం చెప్పడం ప్రారంభించబడింది. పరసంబంధమైన మాటలు చెప్తున్నాడు ఆయన. ఏ మాటలు వింటున్నావు నువ్వు? ఏ మాటలు వినటానికి ఇష్టపడుతున్నావు? ఎవరు నీకు ఫోన్ చేసి గంటలు నీ సమయాన్ని, వ్యర్థమైన మాటల్లో దోషం ఉంటుంది, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. దేవుని బిడ్డలారా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. చాలామంది దేవుని మాటలు వినటానికి ఇష్టపడరు, కానీ కూర్చొని వ్యర్థమైన మాటలు ముసలమ్మ ముచ్చట్లాగా దాంట్లో ఏముందో తెలుసా? అపవిత్రత ఉంది. అపవిత్రతని పోగొట్టడానికి యేసయ్య నీకు మరో సంవత్సరం, ఈ 2025 ఇచ్చాడు. గత సంవత్సరం ఎన్నో బలహీనతలు రాలా నీకు, ఎన్నో సమస్యల్లో నువ్వు ఇరుక్కోలా. వీటన్నిటిని ఎందుకు దాటించాడు అనుకుంటున్నావు దేవుడు? ఎందుకు నన్ను మనల్ని సజీవులుగా ఉంచాడు అనుకుంటున్నావు? గత సంవత్సరంలాగా జీవించడానికి కాదు, గత సంవత్సరంలాగా సమయం వృధా చేసుకోవటానికి కాదు, గత సంవత్సరం విన్నట్లుగా లోకానుసారమైన మాటలు వినటానికి కాదు, లోకంలో పడిపోయి లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించటానికి కాదు, నువ్వు సాక్షిగా నిలబడటానికి, ఇతరుల కొరకు వాడబడటానికి యేసయ్య నిన్ను ఎన్నో కట్లు తెంచి నిలబెట్టాడు దేవుని బిడ్డ. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మనం ఈ భాగమంతా చదువుకుంటూ వెళ్తే మరియా ఏమో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని జీవం కలిగిన యేసయ్య మాటలు వింటూ ఉంది. దేవుని బిడ్డలారా, మార్త ఏమో విస్తారంగా పని పెట్టుకుందంట. నీ జీవితంలో కూడా ఆదివారం కూడా దేవుని సన్నిధికి రాకుండా పని పెట్టుకున్నావా? ఈ ఆదివారం కూడా సంపాదించేద్దాం అనుకుంటున్నావా? లేదా ఏమైనా సమయం దొరికితే ఆదివారం ఇంట్లో పనులు పెట్టుకుంటున్నావా? చుట్టాల పనులు పెట్టుకుంటున్నావా? స్నేహితుల పనులు పెట్టుకుంటున్నావా? దేవుని బిడ్డ, నువ్వు పెట్టుకోవాల్సింది ఇది కాదు, గత సంవత్సరంలాగా కాదు. నువ్వు పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య పని పెట్టుకో. కొంతమందికి ఈరోజు వెళ్ళి వాక్యం చెప్పి రావాలి, దేవుని మాటలు నా సాక్ష్యం చెప్పాలి, లేదా ఈరోజు నేను మోకరించి ప్రార్థించాలి, ప్రతిరోజు నా దేవుని పాదాలు పట్టుకోవాలి, నేను దేవునితో గడపాలి, పాటలు నేర్చుకోవాలి, ఆరాధనలో నేను ముందే ఉండాలి. గత సంవత్సరం అంతా ఆరాధనలో ఎలా వెళ్ళానంటే మధ్యలో వెళ్ళా, అయిపోయే ముందు వెళ్ళా, ఎన్నో రోజులు మానేసా, నాకు నచ్చినట్లుగా, నాకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళా. అలా కాదు, ఇక నా జీవితంలో ప్రభు చిత్తము జరగాలి అని. అవును దేవుని బిడ్డలారా, ఎబెనేజర్ ప్రార్థనా మందిరం తరపున 3వ పాట రాయటానికి దేవుడు కృప చూపాడు. దానిలో నీ చిత్తము నాలో నెరవేరాలి అని. గత కాలమంతా కాచావయ్యా, గత కాలమంతా మాకు తోడుగా ఉన్నావు, గత కాలమంతా మాకు నీడగా ఉన్నావు, ముందున్న కాలమంతా కూడా నీ తోడు కావాలయ్యా అని
దేవుని బిడ్డలారా, ఈ పాట రాయటానికి దేవుడు కృప చూపాడు. దానిలో దేవుని బిడ్డలారా, నీ చిత్తము నాలో జరగాలి, నేను సువార్తను ప్రకటించాలి, నేను సర్వాంగ కవచం అపవాదికి దొరకకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా సర్వాంగ కవచం నేను ధరించాలి ప్రభు అని 3వ పాట రాయటానికి దేవుడు కృప చూపారు. దేవుని బిడ్డ, ఇక్కడ అక్క చెల్లి వారికి ఒక తమ్ముడు అద్భుతమైన రీతిలో ఒక కూడికి పెట్టుకున్నారు. అనేక మంది వచ్చారు, యేసయ్య మాటలు వింటూ ఉన్నారు. వారిలో మరియా కూడా ఉంది. వాక్యం వినే వాళ్ళలో నువ్వు ఉన్నావా? ఎక్కడున్నావు? గొడవల కాడ నువ్వు ఉంటున్నావా? పోకిరి మాటల కాడ నువ్వు ఉంటున్నావా? లేకపోతే దేవుని బిడ్డ అపహాసకులు కూర్చున్న కాడ నువ్వు ఉంటున్నావా? జాగ్రత్త, నాకెవరు చెప్పేవాళ్ళు ఉన్నారులే, నా ఇష్టం అనుకుంటున్నావా? యేసయ్య నిన్ను లెక్క అడుగుతాడు బిడ్డ. నీకు ఇచ్చిన 70 సంవత్సరాలు నా కోసం ఎంత గడిపావు? సువార్త నీకు అందలేదా? సావుకుల్ని పంపించలేదా? ఎవరో ఒకరి ద్వారా నా వార్త నీకు చెప్పి గద్దించలేదా? లెక్క అడుగుతాడు యేసయ్య. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అంత కరెక్ట్గా అయినా నీ విషయంలో తూచి నిన్ను లెక్క అడుగుతాడు. జాగ్రత్త, ఈ సంవత్సరం నుంచి అయినా ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డ, ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నావా? అయ్యా, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవించనయ్యా, నీ చిత్తమే నా జీవితంలో జరిగించాలని. అయితే మరియా తనకున్నవన్నీ పక్కన పెట్టేసింది. దేవుని బిడ్డ, ఈ సంవత్సరం నీ పాత జీవితాన్ని పక్కన పెడతావా? నీ పాత అలవాట్లు, నీ స్వచిత్తాన్ని విడిచిపెడతావా? ప్రభు కొరకు నిలబడతావా బిడ్డ? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. నీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా దేవుని బిడ్డ, యేసయ్య పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే నీకు క్షేమం బిడ్డ. యేసయ్య పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే నీకు మేలు దేవుని బిడ్డ. యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానం. అసమాధానంతో ఉంటున్న మరియా, ఎటు చూసిన కీడు వార్తలు వింటున్న మరియా, కలవరపడే పరిస్థితుల్లో ఉంటున్న మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని తన జీవితం ముందుకు ఎలా నడిపించబడాలో నేర్చుకుంటుంది. నాతో మాట్లాడయ్యా, నువ్వు చెప్పినట్లు నేను చేస్తానయ్యా, నీ మాటకు నేను లోబడతానయ్యా, నీ యొక్క వాక్యానికి నేను తలంచుతాను ప్రభా. నువ్వు మాట్లాడుతూ ఉంటే నా పాపం, ఇదిగో ఈ అవకతవక నాలో ఉంది, ఈ వ్యతిరేకత నాలో ఉంది, ఈ గద్దింపు నాలో ఉంది, విడిచిపెడతానయ్యా అని ఒక్కొక్కటి మరియా ఒప్పుకుంటూ దేవుని మాటలు వింటూ ఉంది. అయితే మార్త హడావుడిగా దేవుని మాటలు వినలేదు. తన హృదయం ఖాళీగా ఉంది, తన హృదయం లోకంతో నింపబడి ఉంది. వచ్చి మరియా మీద గొడవ పెట్టుకోవటానికి సిద్ధంగా ఉంది. మరియాని ఏమంటుందో తెలుసా? నేను ఇంత బాధ్యత కలిగి ఉంటే నీకు చింతలేదా? నా బాధ్యత పంచుకోవా? నా భారం పంచుకోవా? భారం తేలిక చేసి ఆయన అక్కడుంటే ఈ సహోదరి వచ్చి చెల్లి మీద గొడవ పెట్టుకుంటుంది. చాలామంది ఇదే, భయభక్తులు లేకపోతే, నులివెచ్చిన జీవితం జీవిస్తే, సరిగ్గా భక్తి లేకపోతే, వాక్యం అర్థం కాకపోతే ఎంతసేపు నోరు పడేసుకోవటానికి ఇష్టపడతారు, నోటిని ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగిస్తారు. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటకి దేవుడు లెక్క అడుగుతాడు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? భయం లేకుండా మాట్లాడుతున్నావా? నీ ముందు ఎవరున్నారో నీకు తెలియట్లేదా? ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా? చిన్న పెద్ద లేదా నీకు? అత్తగారితో ఎలా మాట్లాడుతున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు బిడ్డ? అత్తగారు ఆమె తల్లితో సమానం. భయం లేకుండా మాట్లాడుతున్నావా? నీకు బాధ్యత లేదా? ఆమెను గాయపరుస్తున్నావా? లేకపోతే బిడ్డ నీ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నావు? నీ కుటుంబీకులతో ఎలా మాట్లాడుతున్నావు? జాగ్రత్త. ఇక్కడ మరియా వచ్చి ఆమె నన్నేం చేసిద్ది, యేసయ్య ఉంటే నాకేంటి అన్నట్లుగా నేను మాట్లాడేది కరెక్ట్గా అనుకుంటుంది. అవును, చాలామంది నేను చెప్పేదే కరెక్ట్ అనుకుంటారు. అదే అనుకుంది. ఎవరంటే మార్త. వచ్చి నీకు చింతలేదా? మరియా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగున గాక. మరియా పక్షాన దేవుడు ఉన్నాడన్న సంగతి మరియా వాక్యం వింటే గ్రహించింది. అవును, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎవరైనా నిన్ను గాయపరుస్తున్నారా? మాటల చేత నిన్ను కృంగతీస్తున్నారా? కలవరపరుస్తున్నారా? అవమానపరుస్తున్నారా? మాటల్లాంటి రాళ్ళు నీకు తగులుతున్నాయా? నువ్వు ప్రార్థన చేసుకో, మౌనంగా ఉండు. అప్పుడు నీ పక్షాన యుద్ధమాడే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నజరేయుడైన యేసు. వాళ్ళకి సమాధానం చెప్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ పక్షాన నిలబడతాడు, న్యాయాధిపతిగా నిలబడతాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, 41లో అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అది ఏంటంటే మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఉత్తమమైనది ఏంటో తెలుసా? చికెన్ బిర్యానీ కాదు. చాలామంది దీనికోసం బయట ఇష్టానుసారంగా ఉత్తమమైంది ఒక 10 లక్షల పెట్టి కొనే ఒక నగ కాదు, ఇంకేదో కాదు దేవుని బిడ్డ. దేవుని మాటలు ఉత్తమమైనవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును దేవుని బిడ్డలారా.
ఏమింటానికి ఇష్టపడుతున్నావు? సమయం అంతా ఎటు గడుపుతున్నావు? దేవుని పాదాల దగ్గర కూర్చున్న మరియా పక్షాన ప్రభు నోరు తెరిచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మా నువ్వు తొందరపడుతున్నావు. తొందరపడటానికి కారణం ఏంటో తెలుసా? నీలో వాక్యం లేదమ్మా, అందుకని నువ్వు ఎక్కడేం మాట్లాడాలో నీకు తెలియట్లేదమ్మా, అందుకనే నీ నోటికి వచ్చిన మాట మాట్లాడుతున్నావమ్మా. జాగ్రత్త అమ్మా, మాటలు జాగ్రత్త. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అందుకనే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని. నీ ప్రవర్తన జాగ్రత్తరా. ప్రవర్తన విషయంలో నువ్వు సరిగ్గా లేవు, మాటల విషయంలో నువ్వు సరిగ్గా లేవు. ఇంకంతేనా? నువ్వు మారవా? జీవితాంతం ఏ మాటలా? ఈ అర్థమైన మాటలతోనేనా? ఇతరులకి ఇబ్బంది పెట్టే మాటలేనా? భయం లేకుండా మాట్లాడతావా? భయం లేకుండా జీవిస్తావా? ప్రభు తగు మాత్రం మాట్లాడమన్నాడు. ఇంకా ప్రభు వాక్యం ఏమని చెప్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో నీ మాట ఇతరులకు మేలు కలిగినట్లు మాట్లాడమన్నాడు. ఇప్పుడు మార్తా మాటలు తన సహోదరికి మేలు కలిగిస్తున్నాయా, గాయం కలిగిస్తున్నాయా? నీకు చింత లేదా అని అడుగుతుంది. ఎక్కడ? మీటింగ్లో వచ్చి, ఏసై ముందుకు వచ్చి, ప్రార్థనలో కూర్చున్న ఆమె దగ్గరకు వచ్చి, దేవుని మాటలు వింటూ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్న ఆమె దగ్గరికి. దేవుని బిడ్డ, నీ ఇంట్లో ఎవరైనా దేవుని యొక్క సన్నిధి అంటే ఆసక్తి కలిగి మారు మనసు పొంది రక్షణ పొంది ముందుకు సాగాలనుకుంటే వెనక్కి లాగుతున్నావా? ఎప్పుడు ప్రార్థన ఏంటి అంటున్నావా? ఈ వాక్యం ఏంటి అంటున్నావా? ఇంకా నువ్వు ప్రార్థనకి వెళ్ళటానికి ఒక రాత్రి పగులు అనేది ఉండదా అనుకుంటున్నావా? ప్రార్థనకి వెళ్తే పని ఎవరు చేస్తారనుకుంటున్నావా? ఒకవేళ గాయపరుస్తున్నావా? నీ ఇంట్లో వాళ్ళని వెనక్కి లాగుతున్నావా? బిడ్డ, అన్నిటికంటే కావాల్సింది వాక్యం. మనకి ఈ వాక్యము నీ పాదములకు దీపమై, దేవుని బిడ్డ, ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలో, చీకట్లో నువ్వు పడిపోకుండా, చీకటి అనగా ఈ లోకం అనే పాపం నీకు అంటకుండా నీ అడుగులు జాగ్రత్తగా వేసేటట్లు వాక్యము నిన్ను జాగ్రత్త చేస్తుంది. దేవుని బిడ్డ, మరియ దీని కొరకు తహతహలాడుతుంది. నీ హృదయం దేని కొరకు తహతహలాడుతుంది? యేసయ్య సన్నిధికి వస్తారు చాలామంది, వచ్చిన వెంటనే కార్యాలు జరగాలి అనుకుంటారు. ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. అయితే నీ హృదయంలో వాక్యానికి చోటుందా? వచ్చిన వెంటనే నా అప్పు తీరలేదు అమ్మగారు, 7 వారాలు ప్రార్థన పెట్టామని వచ్చాము, మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదని, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదని, ఇవన్నీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అయితే నీ హృదయంలో వాక్యానికి చోటిచ్చావా? వాక్యానికి ముందు నీ హృదయంలో ఉన్న పాపాన్ని బయటికి నెట్టేశావా? ఒప్పుకున్నావా? పాపం మీద నీకు జయం కలిగిందా? జయం కలిగేటట్లు చేసేది వాక్యమే. కాబట్టి ఇక్కడ మరియ మౌనంగా ఉంది. నా విషయమై నా ప్రభు చూసుకుంటాడని, నా పని విషయమై ప్రభు చూసుకుంటాడని, నా భవిష్యత్తు విషయమై నా ప్రభు చూసుకుంటాడని, నాకు ప్రభు ఉంటే చాలని, ఆయన మాటలు జీవం కలిగినాయి అని, ఆయన మాటలు నన్ను జీవింప చేస్తాయని, ధైర్యంతో నింపుతాయని, ఆయన మాటలు నేను ఎలా నిర్ణయం తీసుకోవాలో, ఎటు ముందడగేయాలో, ఏం చేయకూడదో, ఏం చెయ్యాలో ఆయన మాటలే నన్ను సరిచేస్తాయని, నేను ముందడుగు వేయటానికి ఆయన మాటలు నన్ను నిలబెడతాయని పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు కారుస్తూ దేవుని మాటలు వింటూ ఆమె హృదయము తెరవబడి వాక్యం వింటూ ఉంది. అక్కేం చెప్పినా, ఇంకెవరే చెప్పినా ఆమె పట్టించుకోకుండా ముందుకు సాగింది. బిడా, ఈ వాక్యం వింటున్న నిన్నెవరైనా ఎనిక్కి లాగుతూ ఉంటే ఎనిక్కి తిరక్కో, సిలువేయబడిన యేసు వైపే చూడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను దాటిస్తాడు. ఈ ఉంటున్న సూటిపోటులు, ఈ పరిస్థితులన్నిట్లో నుంచి నీకు జయమిచ్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు. అది సత్యం. నీ పక్షాన నిలబడి ఉన్న ఆయన నీ భవిష్యత్తు తిరిగిన ఆయన, నిన్ను నడిపించే నాయకుడు, నిన్ను మునిగిపోనివ్వడు, నిన్ను విడిచిపెట్టడు. నీకు తగులుతున్న ఈ సూటిపోటు, ఈ మాటలన్నిటినీ నీకన్నా ముందు ఆయనకు తగులుతాయి. ఆయన నా బిడ్డని దీంట్లోంచి బయటికి లేపాలి, ఒక తలగా పెట్టాలి, ఉన్నత స్థాయిలో పెట్టాలి. నా బిడ్డ వాక్యాన్ని ప్రేమిస్తుంది అంటే నన్ను ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించేవాడిని ఆస్తి కర్తలుగా చేస్తానని నీ స్థితిని మార్చిద్ది యేసయ్య వాక్యం. నువ్వు వింటే నీ మాట తీరు మారిద్ది, నీ నడవడక మారిద్ది, నీ ప్రవర్తన, నీ నిర్ణయం మార్చబడుతుంది. కనుక మరియా దేవుని మాటలు వినటానికి ఇష్టపడింది. మరియా ఏమెన్నుకుందంటే ఇక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే 42లో మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఏం చేసిందంట? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంటికి యేసు ప్రభుని ఆహ్వానించింది ఎవరు? మార్తా. కానీ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దీవించబడింది ఎవరు? మరియా. మార్తా యేసుక్రీస్తుని ఇంట్లో చేర్చుకుంది, మరియా నేర్చుకుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చేర్చుకోవటం ముఖ్యమే, తొందరపడింది ఆ కాసేపు. కానీ ఆమెకున్న మంచి గుణం ఏంటంటే యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకుంది. నీ ఇంట్లో చేర్చుకుంటున్నావా? సేవకులు నీ ఇంటికి వస్తున్నారా? సేవకులు చెప్పే మాటల చేత దేవుని బిడ్డ నిన్ను నువ్వు మలుచుకుంటున్నావా?
తగ్గించుకుంటున్నావా? విడిచిపెట్టవలసినవి? ఇక్కడ ఈ స్త్రీలు మనం గమనించినట్లయితే ఆమె యేసయ్యని చేర్చుకుంది, మరియా ఏమో నేర్చుకుంది. ఆ యొక్క అక్క చెల్లెల జీవితాలు దీవించబడినాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసయ్య మార్తాని గద్దించాడు కదా దేవుని బిడ్డ. గద్దిస్తే ఆమె తిరిగి ఏం చెప్పలా. యేసయ్య మాట వినటానికి లోబడింది. ఆయన గద్దిస్తే మరో మాట చెప్పలా. సరే అయ్యా మీరు అన్నట్లుగానే చెల్లి విన్నమండి అయ్యా, చెల్లితో పాటు నేను వింటానన్నట్లుగా మౌని అయింది. అవును, దేవుని మాటకి నువ్వు లోబడాలి దేవుని బిడ్డ. అయితే మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో కూడా దావీదు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాడంట. ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూశాడంట. మరియా యెహోవా ఉత్తముడని రుచి చూసింది. ఈరోజు నువ్వు ఏం రుచి చూస్తున్నావు? నీ కళ్ళకి లోకం ఉత్తమమైందిగా రుచిగా అనిపిస్తుందా? లోకం, ఈ రంగుల ప్రపంచం, ఈ మాయ లోకం ఎంతమంది నిన్ను మోసం చేస్తున్నారు? మాటల చేత మోసపోతూ ఉంటున్నావు. ఈ మాటలు కూడా కరెక్ట్గా అనుకుంటున్నావా బిడ్డ? మోసపోకు. యేసయ్య మాటలు ఉత్తమమైనవి, అవి నీ జీవితానికి మేలు, అవి నీ జీవితానికి దీవెనకరమైనవి. ఆయన మాటలు వినటానికి ఈ సంవత్సరం తీర్మానం చేసుకుంటావా? నీ మాటలు వింటాను ప్రభా, లేఖనాలు చదువుతాను ప్రభా, లేఖనాలతో నేను గడుపుతాను ప్రభా, నువ్వు నాకు కావాలి. ఈ సంవత్సరం మరి ఎక్కువగా ప్రార్థనలో గడుపుతావా? వాక్యం చదువుతావా? వాక్యం మీద ఆనుకుంటావా? మారు మనసు పొందుతావా? ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటావు? మార్పు లేకుండా నీ హృదయంలో చోటిస్తావా? ప్రార్థన చేస్తావా నాతో కలిసి? ప్రార్థన. దేవా మీ కొందనాలు స్తుతి స్తోత్రములయ్యా. మరియా మార్తల జీవితం మా ముందు పెట్టారయ్యా. అయ్యా మార్త అయితే మిమ్మల్ని తన ఇంట్లో చేర్చుకుందయ్యా. చేర్చుకున్న మార్త అయ్యా మీకు ఏమేమో కావాలి అని చాలా ఆశ కలిగి ఉంది, చాలా తాపత్రయపడింది అయ్యా. కానీ మరియా నీ పాదాల దగ్గర కూర్చుందయ్యా. నీ మాటలు వినటానికి ఇష్టపడిందయ్యా. నీ మాటలు అయ్యా నా తండ్రి తన జీవితానికి ప్రభా, అయ్యా నా తండ్రి నా దైవా నీ మాటలే ఉత్తమమైందని అయ్యా మీ మాటలకి చోటించిందయ్యా. మేము మరి ఎక్కువగా వాక్యం చదువుతూ వాక్యానికి చోటిస్తూ నీ సన్నిధిలో అయ్యా మొదటి వారిగా మేము ఉంటూ నీ సన్నిధిలో గడుపుతూ ప్రభా, ఇంకా మీ రాజ్య వ్యాప్తి కొరకు అనేక మంది నీ మాటలు వినేటట్లు అయ్యా మిమ్మల్ని చేర్చుకుంటూ మీ సాక్షులుగా మేము బ్రతుకున్నట్లు కృప చూపయ్యా. నీ మాటలు లేకుండా చాలామంది నేను కూడా చర్చికి వెళ్తాను, నేను ప్రార్థన పర్రని, నేను ప్రార్థన పర్రాలి అని నీ మాటలకి చోటు లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. అలాంటి బిడ్డల్ని మీరు పట్టుకునండి, దర్శించండి ప్రభా. అయ్యా మా జీవితం మీకు మహిమొచ్చేటట్లు ఉండాలి. ఈ నీ మాటలు వింటున్న నీ బిడ్డలు వాక్యానికి దూరమైపోతే కనికరించయ్యా, క్షమించయ్యా, దర్శించయ్యా. వాక్యమై ఉన్న మీతో సహవాసం చేసేటట్లు మీ పాదాల దగ్గర కూర్చునేటట్లు ప్రభా. అయ్యా మరియా అయితే మీ పాదాల దగ్గర కూర్చుందయ్యా, తగ్గించుకుందయ్యా. అయ్యా నా తండ్రి ఒప్పుకోవటానికి, పశ్చాత్తాపడటానికి మీరు ఏం చెప్తే అది చేయటానికి ఇష్టపడింది అయ్యా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మా స్వనీతి కాదు కానీ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకుడిని మాట విని లోబడి పాపాన్ని విడిచిపెట్టి అయ్యా నీలో ముందుకు సాగేటట్లు అయ్యా, సరిగ్గా జీవించేటట్లు, సరి అయిన మిమ్మల్ని ఘనపరిచేటట్లు ప్రభా ప్రతి బిడ్డకి సహాయం చేయమని, బలహీనులుగా ఉంటే బిడ్డల్ని ముట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 92900953001.